హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఇది పార్ట్ 2 అండి. మేము ప్రతిష్ఠించిన అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ పూజలు అనమాట. ఇది డే 1 రోజే నైట్ పూజ జరుగుతుంది. సో ఇంకా ఆ రోజు ఇలా నైట్ వెళ్ళి నేను ఇలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. వీడియో అయితే బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది డే 2 అండి. డే 2 మార్నింగ్ అయితే మేము పూజలో కూర్చున్నాము. ఇంకా ఇక్కడ అందరికి రెడ్ శారీస్ అవి కట్టుకున్నారు కదా, నాదైతే రెడ్ శారీ లేదు. సో అందుకనే నేను బ్లూ వేసుకున్నాను. సో ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి, ఓన్లీ డివోషనల్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. వీడియో వేస్తే మాత్రం డెఫినెట్గా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. మారమ్మ తల్లి గుడి దగ్గర నుంచి పుట్లమ్మ గుడి దగ్గరికి వచ్చాం. 2 టెంపుల్స్ అండి, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా. సో ఇక్కడికి వచ్చేసనమాట. ఇది వచ్చేసి పుట్లమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడ వచ్చేసి మేము పూజ చేసిన కలశాల్లో వాటర్ తీసుకొని రామన్నారు. అలాగే కలశం మీద ఉన్న కొబ్బరికాయ
అది తీసుకొని రమ్మన్నారనమాట. ఇక్కడ వచ్చేసి సారీ అండి, ఇంకో కొబ్బరికాయ ఎక్స్ట్రా ఒకటి తీసుకురామన్నారు, అది తీసుకొని వచ్చాము. ఇక్కడ వచ్చేసి వడ్లు వేయమన్నారు అమ్మవారి మీద అనమాట. ఇద్దరు అమ్మవార్లు కదా, మారేమ్మ పుట్లమ్మ, అలాగే పాదాలు సుబ్రహ్మణ్యేశ్వరికి మొత్తం ఇలా ఒక్కొక్క జంట ఫస్ట్ మేము పూజ చేసిన 9 మంది జంటలను వచ్చి వేయమన్నారు. మిగతా వాళ్ళు రిమైనింగ్ వాళ్ళని మిగతా తర్వాత వేయమన్నారు అన్నమాట. ఇంకా దెన్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ మేము నైట్ రెడీ అయిపోయి వచ్చామండి. ఇక్కడ వచ్చి టైము 7 అలా అవుతుందన్నమాట. ఇది వచ్చేసి చండీ హోమం, చాలా పవర్ఫుల్ కదండి చండీ హోమం అంటే. సో నేను లైఫ్లో చేస్తాను చేయలేను కానీ నా జన్మ ధన్యమైపోయింది. అసలు చండీ హోమం చేయించుకున్నాను నేను. మేమైతే చాలా హ్యాపీగా ఆ తండ్రి ఆశీస్సులతోనే మాకు జరిగింది అనుకుంటున్నాను. అమ్మవారి దయ మా ఇంట్లో వాళ్ళ మీద ఎల్లప్పటికీ ఉండాలి. ఇది వచ్చేసి మేము చండీ హోమంలో ఇంకా రెడ్ శారీ అప్పుడే నేను స్టిచ్చింగ్ అనమాట. సో అప్పటికప్పుడు తీసుకొని వచ్చానండి. శారీ మాత్రం నేను వచ్చేసి శారీ జీవి మాల్లో తీసుకున్నాను, పోస్ట్ చేస్తాను కదా, జీవి మాల్లో తీసుకున్నాను. 3500 అలా పడింది. వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అనిపించింది అనమాట. పూజలో ఇంకా మేము ఫ్యామిలీ అంతా కూర్చున్నాము. ఇంకా ఆ రోజైతే మేము పూజ చేస్తున్నప్పుడు చండీ హోమంలో డెఫినెట్గా అమ్మవారు కనిపిస్తారనేసి చూస్తున్నారు. మా బ్యాక్ సైడ్ అందరు కూడా ఫొటోస్ తీస్తున్నారు. కానీ అనుకోకుండా మేము చేసిన చండీ హోమం దానిలోనే అమ్మవారి రూపం కనిపించింది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది మనసుకు కూడా. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అమ్మవారు మనకి కనిపించదు. అలాంటిది అమ్మవారు ఒక అగ్ని రూపంలో మాకు ఆ హుండంలో కనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చండీ హోమం చాలా మంచిదని అంటారు, కానీ మనకు చేయించుకుంటే కానీ తెలియలేదండి మాకు ఎంత మంచిదో అనేసి. చేసుకున్న తర్వాత చేయించుకున్న ముందుకి చాలా డిఫరెన్స్ వచ్చిందన్నమాట మాకు చండీ హోమం. ఇదే మెయిన్. ఇక్కడ వచ్చేసి ఒక 5 జంటల వరకు వచ్చినాం. మెయిన్ హోమం అనమాట ఇది తెచ్చి. ఇంకా ఈ చుట్టూ అయితే అందరూ చుట్టూ ఉన్న జనాలు అందరూ వచ్చారనమాట, చుట్టాలే అందరూ. ఇక్కడైతే బాగా జరిగింది అనమాట. చెప్పాను కదా పూజ అంతా కూడా. మాకు పంతులు గారు కూడా దగ్గరలోనే తెనాల నుంచి వచ్చారు, వాళ్ళైతే బాగా చేశారు పూజ మాత్రం. ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడి పాటలు అవి పాడుతుంటే అసలు చాలా అంటే గూస్ బంప్స్ వచ్చినట్లు అనిపించింది. పూజలో కూడా పాటలు అవి వింటుంటే అమ్మవారి సాంగ్స్ చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. చాలా టైం పట్టిద్దండి చండీ హోమం అయితే. మాకైతే చాలా టైం పట్టిందనమాట. అంత టైం పట్టిందా అనుకుంటా కాకుండా ఎంత ప్రశాంతంగా జరిగింది అనేది ముఖ్యమండి. అంత ప్రశాంతంగా జరిగింది మాకు పూజ మాత్రం. చాలా బాగా చేశారు పంతులు అందరూ కలిసి కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా అమ్మవారికి సమర్పిస్తున్నారు అన్నీ, చీర అవన్నీ కూడా వేస్తారు చూడండి. మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు డెఫినెట్గా ఉంటే చాలా పుణ్యం దక్కిద్ది. మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం డెఫినెట్గా ఒక లైక్ వేయండి. మాకెంత పుణ్యమో మీరు చూసినందుకు కూడా మీకు అంతే పుణ్యం అన్నమాట ఈ వీడియో. సో చండీ హోమం అయితే లాస్ట్కి వరకు వచ్చేసింది అన్నమాట. లాస్ట్లో ఇంకా అన్నీ వేయాలి కదా, చండీ అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ వేసేస్తున్నారు. బాగా జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా లాస్ట్లోనే ఇంకా మేము వీడియో తీస్తున్న టైంలో అనుకోకుండా మా హస్బెండ్ ఫోటో తీస్తుంటే అమ్మవారి రూపం కనిపించింది చూడండి. ఇప్పుడు తన మొబైల్ ఆన్ చేశారు కదా, తన మొబైల్లో తీశారన్నమాట ఫొటోస్. ఇంకా అమ్మవారి రూపం అయితే కనిపించింది అనమాట. అసలు చిన్న పెద్ద లేదన్న అందరూ అమ్మవారి పాటలోకి ఎంత హ్యాపీగా పూజ చేసాం, భజన చేసుకుంటూ చాలా ప్లెజెంట్గా అనిపించింది. మనసుకు మాత్రం నాకైతే చాలా రిలీఫ్గా అనిపించింది ఆ పూజలో కూర్చుంటే. ఎన్ని మర్చిపోయి పూజలో కూర్చుంటే అంత మనశ్శాంతిగా ఉంటుందో నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది. ఫైనల్గా అయితే ఇంకా అన్ని అమ్మవారికి అగ్నిగుండంలో సమర్పించేశారు. ఇక్కడే అమ్మవారి రూపం కనిపించింది అనమాట. నేను ఫోటో కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. మీరు కూడా చూసి దండం పెట్టుకోనండి. మాకెంత హ్యాపీగా అనిపించిందో మీకు కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారిని చూసి మీరు మనస్ఫూర్తిగా మీ కోరికను కోరుకోండి. ఇక్కడైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా జంటలందరినీ వచ్చి ప్రసాదాలు అవి తీసుకోండి అన్నారు. ప్రజెంట్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ జంటలందరూ కలిసి ఎవరి జంట వాళ్ళు వచ్చేసేయండి, మళ్ళీ పూజ చేయాలి అనేసి అన్నారు. ఎవరి జంటలో వాళ్ళని పూజ చేసేసుకున్నాము. ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నారంటే ఇంకా
అమ్మవారి విగ్రహాలు అన్నీ ఇక్కడ చీరలు అన్నీ తీసుకొచ్చామన్నమాట అమ్మవారిని నిద్రపుచ్చడానికి. ఇంకా అంతా రెడీ చేసాము. అక్కడ పూజ అయిన నెక్స్ట్ ఒక 5 మినిట్స్కి మేము ఇక్కడికి అందరం వచ్చేసామన్నమాట. ఇంకా అమ్మవారికి ఎవరు చీరలు జాకెట్లు ఏమి తీసుకొచ్చినా తీసుకొని రండి అమ్మవారి మీద వేసి అమ్మవారికి చక్కగా నిద్రపుచ్చాలి. ఈ నైట్ అందరు నిద్రలో ఉంటారు, ఇంకా రేపు నుంచి అమ్మ పూజల్లో ఉంటారు కదా అనేసి అన్నారు. ఇంకా చూసారు కదా ఇక్కడ అమ్మవారికి ఇలా పెట్టారు, తోరణాలు అన్నీ కూడా పక్కన ఉన్నాయన్నమాట. కలశాలు అవి పెట్టారు. మెయిన్ ఇక్కడ ఎవరు తీసుకొచ్చిన వాళ్ళ చీరలు ఇక్కడ చూపిస్తాను చూడండి. అమ్మవారి మీద ఇలా కప్పేసాము. జాకెట్ ముక్కలు, చీరలు అన్నీ, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టాము. తర్వాత మేము పూజలో కూర్చున్న వాళ్ళు ఏమీ తినకుండా కూర్చున్నాం కదండి, మా కోసం అయితే ప్రసాదాలు చేయించారు పంతులు గారు. ఇంకా ఈ పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలు తిన్నాము. ఇదిగోనండి ఫోటోలో చూస్తున్నారు కదా అమ్మవారు, మీరు కూడా దండం పెట్టుకోండి. మాకైతే అమ్మవారి దర్శనం అయితే అయింది. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి కొత్తగా చూసేవాళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.